నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు చేయబడును. భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ, కుటుంబ వశీకరణ, డబ్బు వశీకరణ, పెళ్లి, సంతానం వశీకరణ, ఇంకా ఎటువంటి సమస్యకైనా ప్రత్యేకమైన వశీకరణలు చేయబడును. నమ్మిన వారు దూరం కావడం, ఇంకా ఎటువంటి సమస్యలకైనా పూజలు చేయబడును. ఫోన్ ద్వారా సంప్రదించండి 9515466718. ఈరోజు పంచాంగం ఆగస్టు 1, 2025 శుక్రవారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేననే విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ విశ్వాసనామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు శ్రావణ మాసం శుక్లపక్షం. సూర్యోదయం ఉదయం 5:48 సూర్యాస్తమయం సాయంత్రం 6:39. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి అష్టమి తిథి ఆగస్టు 1 శుక్రవారం తెల్లవారితే 3:54 ఆగస్టు 2 శనివారం తెల్లవారితే 5:49 వరకు అష్టమి తిథి అనేది ఉంటుందండి. అంటే పూర్తిగా శుక్రవారం అష్టమి తిథి అనేది ఉంటుంది. తదుపరి శ్రావణ శుక్ల నవమి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం స్వాతి నక్షత్రం ఆగస్టు 2 శనివారం తెల్లవారితే 3:23 వరకు ఉంటుంది. తదుపరి విశాఖ నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి తులారాశి ఈరోజు పూర్తిగా ఉంటుందండి. ఈరోజు జన్మించిన వారు తులారాశిలోకి చెందుతారు. యోగం శుభ రేపు తెల్లవారితే అనగా శనివారం తెల్లవారితే 5:30 వరకు. తదుపరి శుక్ల కరణం విష్టి సాయంత్రం 6:12 వరకు. తదుపరి వణిజ రేపు తెల్లవారితే అనగా శనివారం తెల్లవారితే 5 గంటల వరకు. తదుపరి భవ బాలవ. చూసారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జ్యం ఉదయం 7:02 ఉదయం 8:48 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:15 ఉదయం 9:07 వరకు. తిరుగు దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:32 మధ్యాహ్నం 1:23 వరకు. రాహుకాలం ఉదయం 10:30 మధ్యాహ్నం 12 వరకు. యమగండం మధ్యాహ్నం 3 గంటలండి సాయంత్రం 4:30 వరకు. గుళిక కాలం ఉదయం 7:23 ఉదయం 9:04 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మ ముహూర్తం తెల్లవారితే 4:23 తెల్లవారితే 5:11 వరకు. అమృత గడియలు తెల్లవారితే 5:48 ఉదయం 7:34 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:56 మధ్యాహ్నం 12:47 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న అనేది ఇప్పుడు చూద్దాము. ఈరోజు ప్రశ్న, జనక మహారాజు తమ్ముడి పేరు ఏమిటి? దానికైతే ఆప్షన్స్: ఏ విభూషణుడు, బి కుశధ్వజుడు, సి జనమేజయుడు. మీకు కరెక్ట్ సమాధానం తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా ప్రశ్న అడగాలంటే అశ్విని ర్యాపిడ్ ఇన్స్టా పేజ్లో తెలుగులో మీ ప్రశ్న, మీ పేరు, మీ జిల్లా పేరు పెట్టి అడిగినట్టయితే అదే పేరును మన యూట్యూబ్ ఛానల్లో ప్రసారం చేస్తామండి. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇప్పుడు చూద్దాము. రావణుడు తల్లి పేరు ఏమిటి? దీనికైతే జవాబు ఆప్షన్ బి కైకసి అండి. మరి ఈ ప్రశ్న కరెక్ట్గా సమాధానం ఎవరెవరు చెప్పారో ఇప్పుడు చూద్దాము. రామప్ప గారు, శోభారాణి గారు, అహల్య గారు, మరియు మంగళ గారు, మరియు మూర్తి దుర్గా గారు, మరియు సిహెచ్ చరుణ గారు, మరియు భాస్కర్ నల్లమొద్దు గారు, మరియు పిచ్చుక సోమరాజు గారు, మరియు మాణిక్యరత్నం గారు, మరియు టి పద్మ గారు. వీళ్ళైతే కరెక్ట్గా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పారండి. మరి ఇదే ప్రశ్న మీ కుటుంబ సభ్యులు మరి పిల్లల్ని అడిగి వాళ్ళకు కూడా పురాణాల పట్ల అవగాహన అనేది పెంచండి. మరి ఈరోజు ఇప్పుడు వరకు వీడియో చూస్తున్నారంటే మీకు వీడియో నచ్చే ఉంటుంది. లైక్ చేసి వీడియోని కంటిన్యూ చేయండి. మరి ఈరోజు ప్రత్యేకతలు అనేవి ఇప్పుడు చూద్దాము. ఈరోజు 2వ శ్రావణ శుక్రవారం అండి. మరి వరలక్ష్మి వ్రతం అయితే పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం అంటే 3వ శ్రావణ శుక్రవారమే వ్రతం చేసుకోవాలండి. కానీ వీలు కాని వాళ్ళు ఎవరైనా 2వ శ్రావణ శుక్రవారం చేసుకుందాం అనుకునే వాళ్ళ గురించి పూజా సమయాలు మరియు తాంబూల సమయం అన్ని వీడియో ఆల్రెడీ చేసి పెట్టానండి. మీరు నా ఛానల్లోకి వెళ్ళి చూడొచ్చు, లేదా అన్కార్డ్స్లో కనిపిస్తుంది.
మరియు ఈరోజు నరసింహవ్రతం అండి. మరియు ఈరోజు నిండి వారం రోజులు తల్లిపాల దినోత్సవం వారోత్సవాలు అనేవి ఆంధ్ర తెలంగాణలో జరుగుతాయండి. మరియు ఈరోజు ఆటో డ్రైవర్ల దినోత్సవం, మరియు ఈరోజు అంతర్జాతీయ పర్వత దినోత్సవం కూడా. మరియు ఈరోజు బాల్ గంగాధర్ తిలక్ గారి వర్ధంతి అండి. మరియు ఈరోజు నటి తాప్సీ మరియు మృణాల్ ఠాకూర్ నటి వాళ్ళ పుట్టినరోజు అండి. వీళ్ళిద్దరికి మన ఛానల్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారందరికీ కూడా మన ఛానల్ తరపున శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాను. అదే కాకుండా ఒక సిస్టర్ కామెంట్ చేశారండి, తాంబూలంలో అన్నీ 2 ఇవ్వాలని, జాకెట్ ముక్కలు కానీ వక్క కానీ ఇలాంటివన్నీ లేదండి. జాకెట్ ముక్క ఒకటి, వక్క ఒకటి, ఆకులు మాత్రం 2 అండి, మిగిలివన్నీ మన స్తోమత కొలిది. ఇప్పుడు ఈ రోజు మంచిదేననే విషయం చూద్దాము. ఈరోజు వివాహాలు చేయడానికి, నిశ్చితార్థం చేసుకోవడానికి, పెళ్లి పత్రికలు రాసుకోవడానికి, పెళ్లి చూపులకు వెళ్ళడానికి, పెళ్లికి సంబంధించిన వస్త్రాలు కానీ, వాహనాలు కానీ, బంగారం కానీ కొనుగోలు చేయడానికి, మరియు పెళ్లి కొడుకుని కానీ పెళ్లి కూతురుని కానీ తయారు చేయడానికి, మరియు గర్భాధానం చేయడానికి ఈరోజు చాలా మంచిదండి. అదేవిధంగా గృహప్రవేశం చేయడానికి, మరియు శంకుస్థాపన చేయడానికి, మరియు ద్వారబంధం ఎత్తడానికి, అద్దె ఇంట్లో దిగడానికి కూడా ఈరోజు చాలా మంచిదండి. అదేవిధంగా బారసాల చేయడానికి, అన్నప్రాసన చేయడానికి ఈరోజు చాలా మంచిదండి. మరియు ఈరోజు అక్షరాభ్యాసం చేయడానికి కూడా మంచిదే. మరియు ఉద్యోగాలకైనా ఎగ్జామ్స్కైనా అప్లై చేయడానికి, నూతన ఉద్యోగాల్లో జాయిన్ అవ్వడానికి కూడా ఈరోజు చాలా మంచిదండి. మరియు ఇళ్ల స్థలాలకైనా ఇల్లులకైనా రిజిస్ట్రేషన్లు చేసుకోవాలన్నా, వాటికి సంబంధించి అడ్వాన్స్లు ఇవ్వాలన్నా కూడా మంచిదేనండి. నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి, ఎలక్ట్రానిక్ వస్తువులు లేదా కార్లు ఇలాంటివి కొనుగోలు చేయాలన్నా, ఓపెనింగ్ చేసుకోవాలన్నా, లేదా వాటికి సంబంధించి పూజ చేయాలన్నా కూడా మంచిదేనండి. మరియు వాస్తు పూజలు చేసుకోవడానికి కూడా ఈరోజు చాలా మంచిది. అదేవిధంగా స్లాబులు వేసుకోవడానికి, బోర్లు తీయడానికి కూడా ఈరోజు చాలా మంచిది. వ్యవసాయం పనులు ప్రారంభించడానికి కూడా ఈరోజు చాలా మంచిదండి. చూసారు కదండి ఈరోజు పంచాంగం. మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. చూసారు కదండి ఈరోజు పంచాంగం. వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.